ఎపిసోడ్ 6 కూడా వచ్చేసింది. దీంట్లోనే స్టార్టింగ్లో టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో కూడా 9 పవన్ టీం గెలిచింది. అయితే దీంట్లో నిఖిల్ సంచాలకుగా ఉన్నాడు. 2 టాస్కుల్లోనూ ఉన్నాడు. 2 చోట్ల ఆర్గ్యుమెంట్ అయితే బాగానే జరిగింది. అయితే ఇద్దరు ఈక్వల్గా 1 పాయింట్లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో యష్మిక టీం గెలిచింది. నిఖిల్ టీంలో నుంచి కూడా ఒకరిని తీసుకుంది. మొత్తం వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. సూపర్ స్ట్రాంగ్గా కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏ పని చేయవసరం లేదు. మిగిలిన 2 క్లాన్లలో కూడా ఎవరెవరు ఏం పని చేయాలో వీళ్ళే చెప్పాలి. అయితే యష్మిక అక్కడ ఓన్లీ కుకింగ్ మట్టుకి నిఖిల్కి చెప్పింది. మిగతా అన్నీ నైనికా టీంకి చెప్పింది. అక్కడ చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. అయితే వాళ్ళు తాగి డ్రింక్ డస్ట్బిన్లో పడేసి కూడా వాళ్ళు తీస్తారులే అని చెప్పి అది తీసి మళ్ళీ టేబుల్ మీద పెట్టారు. ఇలా బయట గొడుగులు పడేస్తాం, ఇలా అన్నీ చేస్తూనే ఉన్నారు. విష్ణుప్రియకి అయితే అసలు నచ్చట్లేదు. ఏ పని చేయనని చెప్పి చేయకుండానే ఉంది. ఇప్పుడు మొత్తం నిఖిల్ టీంలో ఓన్లీ 3 ఉన్నారు. యష్మిక టీంలో 6 మంది ఉన్నారు. నైనికా టీంలో 5 ఉన్నారు. అయితే ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారని మాట్లాడుకున్నప్పుడు ప్రేరణ నేను వెళ్ళిపోతానేమో ఈ వీక్ అంది. అయితే శేఖర్ భాష నబిల్ అన్నట్టు అన్నారు. అయితే మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. మణికంఠ కూడా చాలా యాక్టివ్గా అయ్యాడు. అందరితో సరదాగా ఉంటున్నాడు. ఎవరి టీం కాళ్ళు ఒక జెండాను కూడా చేసుకోమంటే అందరూ 3 జెండాలు చేసుకున్నారు. అంతులేని టీము, కెరటాలు, అఖండ, ఇలా 3 టీములు చేసుకున్నారు వీళ్ళు 3. ఓకే ఫ్రెండ్స్, మన మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.